గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత నోషనల్ ప్రమోషన్, ఆ ప్రమోషన్ కి వచ్చిన బెనిఫిట్స్ ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చా అని అంటే క్లెయిమ్ చేసుకోకూడదు అంటుంది సుప్రీం కోర్ట్ ఈ జడ్జ్మెంట్ లో. కానీ ఈ జడ్జ్మెంట్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ వెస్ట్ బెంగాల్ సర్వీస్. వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఎంప్లాయీస్ కి మాత్రమే, అంతేగాని అందరికీ కాదు. అయితే ఇది ప్రతి స్టేట్ కి ఎందుకు అప్లై అవుతుంది? ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సర్వీస్ రూల్స్. ఆ సర్వీస్ రూల్స్ లో గనక సేమ్ వెస్ట్ బెంగాల్ సర్వీస్ రూల్స్ లానే రెట్రోస్పెక్టివ్ ప్రమోషన్ లేదు అంటే, ప్రమోషన్ లేకపోతే దాని త్రూ వచ్చే బెనిఫిట్స్ కూడా లేవు. అయితే ఈ ప్రమోషన్ అనేది ఎట్లా వస్తుంది? ప్రమోషన్ ఇస్ అ రైట్ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయీ. వాళ్ళు కనుక ఎలిజిబుల్ అయితే, సీనియారిటీ వస్తే కనుక ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఎంప్లాయీ. సో ప్రమోషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమోషన్ రావాల్సింది కూడా ప్రమోషన్ రాకపోతే, ఏమైనా రేరెస్ట్ ఆఫ్ రేర్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే అప్పుడు ఈ నోషనల్ ప్రమోషన్ అన్నది, దాంతో పాటు వచ్చే బెనిఫిట్స్ అన్నవి ఇస్తారు. కానీ నాట్ ఇన్ అ జర్నలిస్టిక్ మేనర్. ఎస్పెషల్లీ సర్వీస్ రూల్స్ లేకపోతే మాత్రం దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. మన ఏపీ సర్వీస్ రూల్స్ లో రెట్రోస్పెక్టివ్ ప్రమోషన్ అన్నది ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్ డిఫరెన్సెస్ ఉంటాయి.